Good morning to all. This is S.V. Marthi, lecturer in commerce, CRR College for Women, Yeluru. ఈ రోజు మనం మెథడ్స్ ఆఫ్ వాల్యూయింగ్ మెటీరియల్స్ ఇష్యూస్ థియరీ పార్ట్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. మనం ప్రాబ్లమ్స్ చేసాం. ఫిఫో మెథడ్, లిఫో మెథడ్, అలాగే సింపుల్ యావరేజీ, వెయిటెడ్ యావరేజీ, బేస్ స్టాక్ మెథడ్, వీటి మీద మనం ప్రాబ్లమ్స్ చేసాం. దాని మీద మనం ఎలా చేయాలనేది నేర్చుకున్నాం. ఇప్పుడు దాని మీద బేస్ స్టాక్ మెథడ్ అంటే ఏంటి, ఫిఫో ఏంటి, లిఫో ఏంటి, వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ కూడాను థియరీ పార్ట్ నేర్చుకుందాం. ఇదంతా కలిపి ఒక ఎస్ఏ క్వశ్చన్ కింద ఇవ్వచ్చు, లేదా ఒక్కొక్కటి ఒక్కొక్క షార్ట్ నోట్స్ కిందైనా ఇవ్వచ్చు. ఫిఫో అంటే ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అది ఒక షార్ట్ నోట్స్. అలాగే లిఫో అంటే ఏంటి, అది ఒక షార్ట్ నోట్స్. సింపుల్ యావరేజీ, వెయిట్ యావరేజీ కలిపి ఒక షార్ట్ నోట్స్, లేదా బేస్ స్టాక్ మెథడ్ అనేది ఒక షార్ట్ నోట్స్. ఇవన్నీ కూడాను షార్ట్ నోట్స్ కింద వస్తుంటాయి. ప్రాబ్లమాటిక్ పార్ట్ కి ఈ 5 మాత్రమే ఉంటాయి. అంటే ఏంటవి, ఫిఫో, లిఫో, సింపుల్ యావరేజీ, వెయిటెడ్ యావరేజీ, అలాగే బేస్ స్టాక్ మెథడ్. తెలుగులో కూడా ఏంటి, ఫిఫో మెథడ్, లిఫో మెథడ్, సింపుల్ యావరేజ్ మెథడ్ అంటే సగటు ధర పద్ధతి, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అంటే భారిత సగటు ధర పద్ధతి, బేస్ స్టాక్ మెథడ్ అంటే తెలుగులో కూడా బేస్ స్టాక్ మెథడ్. ఈ 5 కూడాను మనకి ప్రాబ్లమాటిక్ పార్ట్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. థియరీకి ఏవైనా ఇవ్వచ్చు. ఓకే, అన్ని కలిపి ఒక ఎస్ఏ క్వశ్చన్ ఇవ్వచ్చు, లేదా ఒక్కొక్కటి షార్ట్ నోట్స్ కింద ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటి దాని గురించి తెలుసుకుందాం. డిస్కస్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ ప్రైజింగ్ ఇష్యూస్ ఆఫ్ మెటీరియల్స్. ఇది ఎస్ఏ క్వశ్చన్ కింద ఇస్తే ఇలా ఇస్తారనమాట. ఆ క్వశ్చన్ ఇలా ఉంటుంది. డిస్కస్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ ప్రైజింగ్ ఇష్యూస్ ఆఫ్ మెటీరియల్స్. మెటీరియల్స్ ని జారీ చేసేటప్పుడు ఉపయోగించేటట్టు వివిధ రకాలైన ధర పద్ధతుల గురించి తెలియచేయండి అని ఎస్ఏ క్వశ్చన్ కింద ఇవ్వచ్చు. అప్పుడు ఇదంతా కలిపి ఒక ఎస్ఏ క్వశ్చన్ కింద రాసేయండి, లేదా ఒక్కొక్కటి అడిగినప్పుడు ఒక్కొక్క బిట్టు ఒక షార్ట్ నోట్స్ కింద రాయండి. The various methods used for issue of materials are based on different assumptions. అంటే మెటీరియల్స్ ని జారీ చేసేటప్పుడు వివిధ రకాలైనటువంటి పద్ధతులు అనేవి ఉపయోగిస్తుంటారు. సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రైజింగ్ మెటీరియల్స్ ఇష్యూస్ ఆర్ యాజ్ ఫాలోస్. కొన్ని ముఖ్యమైనటువంటి మెటీరియల్స్ ని జారీ చేసేటప్పుడు ఉపయోగించే ముఖ్యమైనటువంటివి ఈ కింద ఉన్నాయి. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే మొట్టమొదటిగా వచ్చింది మొట్టమొదటిగా జారీ చేయటము, అదేంటది ఫిఫో మెథడ్. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే చివరిగా వచ్చిన దాన్ని మొట్టమొదట జారీ చేయటము, అదేంటది లిఫో మెథడ్. తర్వాత సింపుల్ యావరేజ్ ప్రైస్, సగటు ధర పద్ధతి. ఓకే, సాధారణ సగటు ధర పద్ధతి. తర్వాత వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంటే భారిత సగటు ధర పద్ధతి. రీప్లేస్మెంట్ ప్రైస్ అంటే దాని స్థానంలో ఇంకోటి తిరిగి వస్తుంది, తిరిగి ప్రవేశపెట్టేటువంటి ధర పద్ధతి. స్టాండర్డ్ ప్రైస్ అంటే ప్రామాణిక పద్ధతి. తర్వాత బేస్ స్టాక్ మెథడ్, తెలుగులో కూడా బేస్ స్టాక్ పద్ధతి. తర్వాత ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ మెథడ్, తెలుగులో కూడా ఇన్ఫ్లేటెడ్ అనే అంటుంటారు. హైయెస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే పెద్దదిగా ఉన్నదాన్ని మొట్టమొదట జారీ చేసేటువంటి పద్ధతి, హిఫో అంటుంటారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫిఫో మెథడ్. This method is based on the assumption that materials which are purchased first are issued first. 2 points should be noted. ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిగా వచ్చేదాన్ని, మొట్టమొదటిగా ఏదైతే కనుక మనం కొనుక్కున్నామో దాన్ని మొట్టమొదట జారీ చేస్తూ ఉంటుంటారు ఈ పద్ధతిలో. దీంట్లో మనకి 2 ముఖ్యమైన పాయింట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మెటీరియల్స్ ఆర్ చార్జ్డ్ ఎట్ ది యాక్చువల్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ మెటీరియల్స్ ఆర్ అనేవి యాక్చువల్ కాస్ట్ దాని మీద చార్జ్ చేయబడుతూ ఉంటుంటాయి. సెకండ్ పాయింట్ ఏంటి, స్టాక్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ హ్యాండ్ ఈజ్ వాల్యూడ్ ఎట్ ది లేటెస్ట్ పర్చేజ్ ప్రైస్. ఇక్కడ మన చేతిలో ఉన్నటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను లేటెస్ట్ పర్చేజ్ ప్రైస్ అంటే కొత్తగా వచ్చేటువంటి కొనుగోలు ధర ఏవైతే ఉంటాయో దాని మీద ఆధారపడి ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్, ప్రయోజనాలు.
ది ఫాలోయింగ్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ FIFO మెథడ్. FIFO మెథడ్ వలన ప్రయోజనాలు ఏంటి అంటే ఇట్ ఈస్ సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు ఆపరేట్. ఇది తొందరగా అర్థం చేసుకునేందుకు సింపుల్ గా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. అండ్ ఈజీ టు ఆపరేట్ చేయడం తేలిగ్గా ఉంటుంటుంది. ఇట్ ఈజ్ ఏ లాజికల్ మెథడ్. అది దీనికి తర్కానికమైనటువంటి పద్ధతి. దీనిలో మనకి లాజిక్స్ అనేవి అనేక రకాలుగా కూడుకుని ఉంటుంటాయి. అండర్ దిస్ మెథడ్ మెటీరియల్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ది పర్చేజింగ్ ప్రైస్. ఈ మెథడ్ లో మనకి అన్ని జారీలు అన్నీ కూడాను ఏ ధరకైతే కనుక మనం కొనుగోలు చేసామో ఆ ధరకి జారీ అనేవి చేయబడుతూ ఉంటుంటాయి. దిస్ మెథడ్ ఈజ్ యూజ్ఫుల్ వెన్ ప్రైజెస్ ఆర్ ఫాలింగ్. అంటే ఈ పద్ధతి అనేది ఎక్కడైతే కనుక ధరలు తక్కువగా ఉంటాయో అక్కడ ఈ పద్ధతి అనువుగా ఉంటుంది. నెక్స్ట్ వన్, క్లోజింగ్ స్టాక్ మెటీరియల్స్ విల్ బి వాల్యూడ్ ఎట్ ది మార్కెట్ ప్రైస్. ఈ పద్ధతిలో క్లోజింగ్ స్టాక్ అనేది ఎలా విలువ కడుతుంటారు? అది మార్కెట్ ప్రైస్ ధర మీద ఆధారంగా చేసుకుని విలువ కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో యూజ్ఫుల్ వెన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ టు మెనీ. ఎక్కడైతే కనుక వ్యవహారాలు తక్కువగా ఉంటాయో అక్కడ ఈ పద్ధతి అనేది అనువుగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్ అంటే దీనిలో ఏంటంటే లోపాలు. మెటీరియల్స్ ఆర్ నాట్ ప్రైజ్డ్ ఎట్ ది కరెంట్ మార్కెట్ ప్రైస్. అంటే ప్రస్తుతంగా ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ ఏవైతే ఉంటాయో దాని మీద ఈ పద్ధతి అనేది విలువ కట్టరు. నెక్స్ట్, సమ్ టైమ్స్ ప్రొడ్యూసర్స్ అన్ఫైర్ రిజల్ట్. అంటే ఒక్కొక్కసారి మనం ఉత్పత్తి చేసినటువంటి ఆ ధరలు అనేవి కూడాను మనకి సరిగ్గా సరైనటువంటి నిర్ణయాలు అనేవి రావు. అంటే సరైన సమాధానాలు అనేవి తీసుకోకుండా ధరలు అనేవి విలువ కడతో జరుగుతూ ఉంటుంది. దిస్ మెథడ్ ఇంక్రీజెస్ ది పాసిబిలిటీస్ ఆఫ్ క్లరికల్ ఎర్రర్స్. దాంట్లో మన క్లరికల్ ఎర్రర్స్ అంటే ఏంటి, మనకు వ్యవహారాల్లో తప్పులు వచ్చేందుకు ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ది, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ LIFO మెథడ్. అంటే చివరిగా వచ్చిన దాన్ని మొట్టమొదట జారీ చేయడం. దిస్ మెథడ్ ఈజ్ జస్ట్ రివర్స్ ఆఫ్ FIFO. ఇది FIFO మెథడ్ కి రివర్స్ గా ఉంటుంది. It is based on the assumption that last purchase of materials are issued first and earlier receipts are issued in the last. ఈ పద్ధతిలో మనం ఏం చేస్తున్నాం, లాస్ట్ లో మనం ఏదైతే కనుక కొనుగోలు చేసామో దాన్ని మొట్టమొదట జారీ చేయటం జరుగుతుంటుంది. అదే విధంగా మనం మొట్టమొదట ఏదైతే కనుక కొనుగోలు చేసామో దాన్ని దాన్ని ఇక్కడ జారీ చేయటం అనేది జరుగుతుంటుంది. 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ దిస్ మెథడ్. దీంట్లో కూడా మనకి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ కనిపిస్తుంటాయి. ఏంటవి? ఇష్యూస్ ఆర్ ప్రైజ్డ్ ఎట్ యాక్చువల్ కాస్ట్. ఇక్కడ కూడా జారీలన్నీ కూడాను యాక్చువల్ ప్రైస్ ఏవైతే ఉన్నాయో దాని మీద జారీ చేయబడుతూ ఉంటుంటాయి. క్లోజింగ్ స్టాక్ ఈజ్ వాల్యూడ్ అట్ ది ఓల్డ్ ప్రైజెస్ అండ్ ఈజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ లైన్ విత్ ది కరెంట్ ప్రైస్. ఇక్కడ ముగింపు సరికి అంతా కూడాను పాత ధరలు ఏవైతే ఉంటాయో దాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంటాయి. ఓకే, అడ్వాంటేజెస్ దీని ఉంటుంటే ప్రయోజనాలు. దిస్ ఈజ్ సింపుల్ లైక్ FIFO టు ఆపరేట్. ఇక్కడ కూడాను FIFOలో లాగానే ఇది తొందరగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. దీన్ని ఆపరేట్ చేయడం కూడాను తేలిగ్గా ఉంటుంది. దిస్ మెథడ్ రికవర్స్ కాస్ట్ ఫ్రమ్ ప్రొడక్షన్. ఇక్కడ ప్రొడక్షన్ నుంచి వచ్చేటువంటి కాస్ట్ అంతా కూడాను రికవర్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ది వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ ఇష్యూడ్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ది కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇక్కడ మనం జారీ చేసినటువంటి మెటీరియల్స్ యొక్క వాల్యూ ఏవైతే ఉంటాయో అది మార్కెట్ ప్రైస్ కి, ప్రస్తుతంలో ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ కి దగ్గరగా ఉండేందుకు ఈ మెథడ్ తోడ్పడుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ప్రొడక్షన్ ఈజ్ చార్జ్డ్ అట్ ది రీసెంట్ ప్రైజెస్. ఇక్కడ ఉత్పత్తి అంతా కూడాను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దాని మీద జారీ చేయబడి ఉంటుంటాయి. ఇన్ టైమ్స్ ఆఫ్ రైజింగ్ ప్రైజెస్ LIFO మెథడ్ ఆఫ్ ప్రైజింగ్ ఇష్యూస్ ఈజ్ సూటబుల్. ఎక్కడైతే కనుక ధరలు పెరుగుతూ ఉంటాయో అక్కడ మనకి ఈ LIFO మెథడ్ ఉపయోగించడం వలన ప్రయోజనం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్ అంటే లోపాలు. దిస్ మెథడ్ మే లీడ్స్ టు క్లరికల్ ఎర్రర్స్ లైక్ FIFO లాగానే ఇక్కడ కూడా మనకి తప్పులు చెందుకు అవకాశం ఉంటుంది.
కంపారిజన్ బిట్వీన్ వన్ జాబ్ అండ్ ది అదర్ జాబ్ విల్ బికమ్ డిఫికల్ట్. ఒక జాబ్ లో ఉన్నటువంటి వ్యవహారాన్ని ఇంకొక జాబ్ లో ఉన్నటువంటి వ్యవహారంతో పోల్చడం అనేది ఇక్కడ సాధ్యం అనేది కాదు. దిస్ మెథడ్ ఈజ్ నాట్ రియలిస్టిక్. ఈ మెథడ్ అనేది రియల్ గా ఉండదు, అంటే వాస్తవికానికి దూరంగా ఉంటూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, యావరేజ్ కాస్ట్ మెథడ్, సగటు ధర పద్ధతి. యావరేజ్ మే బి ఆఫ్ టూ టైప్స్. యావరేజ్ అంటే సగటు. సగటు అనేది రెండు రకాల కింద ఉంటూ ఉంటుంది. సింపుల్ యావరేజ్ ప్రైస్, సాధారణ సగటు ధర. రెండోది వెయిటెడ్ యావరేజ్ ప్రైస్, భారిత సగటు ధర. సింపుల్ యావరేజ్ ప్రైస్ అంటే సగటు ధర పద్ధతి. Simple average is calculated by adding all the different prices and dividing by the number of such prices. ఈ సాధారణ సగటు ధర పద్ధతి దీనిలో ఎలా చేస్తుంటారంటే డిఫరెంట్ ప్రైజెస్ అక్కడ ఉన్నటువంటి అంటే అక్కడ అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వివిధ రకాలైనటువంటి ప్రైజెస్ ఉంటాయి కదా అవన్నీ కూడాను యాడ్ చేస్తారు అంటే కూడుకుంటారు. అండ్ డివైడెడ్ బై ది నంబర్ ఆఫ్ సచ్ ప్రైజెస్ అక్కడ ఉన్నటువంటి ధరలతోటి దాన్ని డివైడ్ చేస్తుంటారు. అంటే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ మార్కెట్ ఉన్నటువంటి ధరలు ఏవైతే ఉంటాయో ఆ ధరలన్నింటినీ కూడాను వాటన్నింటినీ కూడుకుని వాటి నంబర్ ఆఫ్ అంటే ఇక్కడ 3 ధరలు ఉన్నాయనుకోండి బై 3, అలాగే 4 ధరలు ఉన్నాయనుకోండి బై 2. ఆ రోజు మార్కెట్ లో ఎన్ని ధరలు అయితే ఉన్నాయో 2 రూపీస్, 3 రూపీస్, 4 రూపీస్ ఇలా రకరకాల ధరలు ఉంటాయి. ఆ ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలన్నీ కూడా యాడ్ చేసుకుంటారు అంటే కూడుకుంటారు. దాన్ని నంబర్ ఆఫ్ సచ్ ప్రైజెస్, ఎన్ని ధరలు ఉన్నాయి ఇక్కడ 2 ప్రైజెస్ అనుకోండి బై 2, 3 ప్రైజెస్ అనుకోండి బై 3, అలాగా అక్కడ ఉన్నటువంటి ధరలు ఎన్నైతే ఉన్నాయో ఆ ధరల చేత దాన్ని డివైడ్ చేయటం అనేది జరుగుతుంది. అలా డివైడ్ చేయగా అంటే ఆ టోటల్ బై ఈ సచ్ ప్రైజెస్ అనమాట, నంబర్ ఆఫ్ సచ్ ప్రైజెస్, దాన్ని ఆ నంబర్ చేత డివైడ్ చేయగా అప్పుడు ఈ మొత్తం ఎంతైతే వస్తుందో దాని ప్రకారంగా ఇక్కడ యావరేజ్ అనేది కొడుతూ ఉంటుంటారు. ఓకే, అడ్వాంటేజెస్, ప్రయోజనాలు. ఇట్ ఈజ్ సింపుల్ టు అండర్స్టాండ్, ఇది తొందరగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఉంటుంటుంది. ఇట్ ఈజ్ ఈజీ టు ఆపరేట్ చేయటం కూడాను తేలిగ్గా ఉంటుంటుంది. డిసడ్వాంటేజెస్, లోపాలు. మెటీరియల్స్ ఆర్ నాట్ చార్జ్డ్ అవుట్ అట్ యాక్చువల్ కాస్ట్. ఇక్కడ దీంట్లో మనకి యాక్చువల్ కాస్ట్ మీద చార్జ్ చేయటం అనేది సాధ్యం కాదు. దిస్ మెథడ్ ఈజ్ అన్సైంటిఫిక్, అంటే ఇది శాస్త్రీయమైనటువంటి పద్ధతి కాదు. ది వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ మే బి ఏ నెగటివ్ ఫిగర్స్. ఈ పద్ధతిలో క్లోజింగ్ స్టాక్ అనేది రుణాత్మకమైనటువంటి విలువల్ని చూపిస్తూ ఉంటుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, వెయిటెడ్ యావరేజ్ ప్రైస్, భారిత సగటు ధర పద్ధతి. The price is calculated by dividing the total cost of the materials in stock from which the materials to be priced could have been drawn by the total quantity of material in that stock. ఈ పద్ధతిలో ఏం చేస్తుంటారంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్స్ ఇన్ స్టాక్, ఆ స్టాక్ లో ఉన్నటువంటి మెటీరియల్ స్టాక్ యొక్క మెటీరియల్ ఏవైతే ఉంటుందో అదంతా కూడాను దాన్ని టోటల్ చేస్తారు. అంటే ఆ రోజు టోటల్ అంతా కూడా చేస్తారు. దాన్ని విచ్ ది మెటీరియల్స్ టు బి ప్రైజ్డ్ కుడ్ హ్యావ్ బీన్ డ్రాన్ బై ది టోటల్ క్వాంటిటీ, దాని యొక్క పరిమాణం, టోటల్ క్వాంటిటీ అంటే మొత్తం పరిమాణం, ఆ పరిమాణం తోటి దాన్ని డివైడ్ చేస్తారు. అంటే టోటల్ మెటీరియల్ ఇన్ స్టాక్, టోటల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ స్టాక్ అంటే మెటీరియల్ స్టాక్ యొక్క మెటీరియల్స్ ఏవైతే ఉందో ఆ మొత్తాన్ని టోటల్ చేస్తారు. అలాగే టోటల్ క్వాంటిటీ అంటే మొత్తం పరిమాణం దాన్ని కూడాను టోటల్ చేస్తారు. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ స్టాక్ ని ఈ టోటల్ క్వాంటిటీ తోటి డివైడ్ చేస్తారు. ఆ వచ్చేదాన్ని అప్పుడక్కడ మనకి వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అని అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్. దిస్ మెథడ్ ఈజ్ రేషనల్ అండ్ సిస్టమాటిక్. ఇది రేషనల్ గా ఉంటుంది, ఇది క్రమబద్ధమైనటువంటి పద్ధతి కింద ఉపయోగపడుతూ ఉంటుంటుంది. దిస్ మెథడ్ మెయింటైన్స్ ది ఇష్యూ ప్రైజెస్ యాజ్ నియర్ టు ది మార్కెట్ ప్రైస్ యాజ్ పాసిబుల్. దీంట్లో జారీ చేసిన ధరలన్నీ కూడాను మార్కెట్ ధరకి దగ్గరగా ఉంటూ ఉంటుంది. దిస్ మెథడ్ ఎలిమినేట్ ది నెసెసిటీ ఫర్ అడ్జస్ట్మెంట్ ఇన్ ది స్టాక్ వాల్యుయేషన్. ఇక్కడ సరుకుని విలువ కట్టేటప్పుడు సర్దుబాటు చేసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, రీప్లేస్మెంట్ ప్రైస్ అంటే తిరిగి స్థానంలో ధరని ప్రవేశపెట్టే పద్ధతి. అండర్ దిస్ మెథడ్ మెటీరియల్స్ ఆర్ చార్జ్డ్ ఎట్ ది మార్కెట్ ప్రైస్ ఆన్ ది డేట్ ఆఫ్ ఇష్యూ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ప్రైస్ అట్ విచ్ మెటీరియల్స్ ఇష్యూడ్ విల్ బి ది రీప్లేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ అంటే ఈ పద్ధతిలో
ఏం చేస్తారంటే మార్కెట్ ప్రైస్ కి ఏవైతే ఉందో జారీ చేసేదానికి కూడాను ఆ మార్కెట్ ప్రైస్ ప్రకారంగా ఇక్కడ జారీ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ మెథడ్. దిస్ మెథడ్ ఈస్ యూజ్డ్ వేర్ materials are subject to the abnormal losses that may arise from evaporation, breaking the bulk, etc. అంటే ఇక్కడ ఏంటంటే అబ్నార్మల్ లాసెస్, అసాధారణమైన నష్టాలు ఏవైతే ఉంటాయో అప్పుడు ఈ పద్ధతి అనేది ఉపయోగిస్తుంటారు. అంటే అక్కడ ఏంటి, ఎవాపరేషన్ ఆవిరైపోవటము లేదా బ్రేకింగ్ జరగటము ఇలాంటి అసాధారణమైన సంఘటన ఏవైతే జరుగుతాయో అలాంటప్పుడు ఈ పద్ధతి అనేది ఉపయోగిస్తూ ఉంటూ ఉంటారు. నెక్స్ట్ వన్, స్టాండర్డ్ ప్రైస్ అంటే ప్రామాణిక ధర పద్ధతి. ఇన్ దిస్ మెథడ్ ఏ స్టాండర్డ్ ప్రైస్ ఇస్ క్యాలిక్యులేటెడ్ అండ్ ఆల్ మెటీరియల్స్ ఇష్యూడ్ ఆర్ వాల్యూడ్ ఎట్ దిస్ ప్రైస్. అంటే దీనిలో ఒక ప్రామాణిక ధర అనేది నిర్ణయించబడుతూ ఉంటుంది. అప్పుడు జారీలన్నీ కూడాను ఆ ప్రామాణికంగా ఉన్నటువంటి ధర ఏవైతే ఉందో దానికి మాత్రమే ఇక్కడ జారీ చేయటం అనేది ఉంటూ ఉంటుంది. ద గ్రేటెస్ట్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ మెథడ్ కెన్ బి అబ్టైన్డ్ అండర్ ఏ స్టాండర్డ్ కాస్టింగ్ మెథడ్. అంటే దీనిలో మనకి ప్రామాణికంగా నిర్ణయించిన దాని ప్రకారంగానే ఇక్కడ మనకి జారీ చేయడం జరుగుతుంది కాబట్టి దీనిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ కూడా అదే అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, హైయెస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే అధికంగా ఉన్న ధరని ముందు జారీ చేయటం. ఇన్ దిస్ మెథడ్ ఇష్యూస్ ఆర్ ఆల్వేస్ వాల్యూడ్ ఎట్ ది హైయెస్ట్ ప్రైస్ ఆఫ్ ది రిసీట్స్. అంటే రిసీట్స్ లో ఏదైతే కనుక హైయెస్ట్ ప్రైస్ ఉన్నదో దాన్ని మొట్టమొదట జారీ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ అండర్ దిస్ మెథడ్ ఆల్వేస్ అట్ ది మినిమం కాస్ట్. ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అనేది ఎప్పుడు కూడాను కనిష్ట ధరకి ఉంటూ ఉంటుంది. దిస్ మెథడ్ హ్యాజ్ నాట్ బీన్ వైడ్లీ అడాప్టెడ్. దీన్ని తొందరగా అడాప్ట్ చేయడం అనేది జరగదు. నెక్స్ట్ లాస్ట్ ది బేస్ స్టాక్ మెథడ్, తెలుగులో కూడా బేస్ స్టాక్ మెథడే. దిస్ మెథడ్ అస్యూమ్స్ దట్ మినిమం స్టాక్ ఈజ్ ఆల్వేస్ హెల్డ్ ఇన్ స్టాక్స్ అండ్ ఈజ్ నాట్ ఇష్యూడ్. ఇక్కడ ఏం చేస్తారు, ఉన్నటువంటి స్టాక్ లో ఒక్కొంత స్టాక్ ని మినిమం స్టాక్ కనిష్ట స్టాక్ కింద జారీ ఉంచుతారు. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడాను జారీ అనేది చేయకూడదు. దిస్ ఈజ్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అండ్ ఈజ్ క్యారీడ్ అట్ ఒరిజినల్ కాస్ట్. అంటే ఇది ఎప్పుడు కూడాను ఒక ఫిక్స్డ్ కాస్ట్, స్థిరమైన ఆస్తి కింద కొనసాగుతూ ఉంటుంది. అది ఒరిజినల్ కాస్ట్ కి అది క్యారీడ్ ఫార్వర్డ్ కింద చేస్తూ ఉంటారు. Okay, merits and demerits of this method depends upon FIFO and LIFO or any other method that is used along with this method. దీంట్లో మనకి ఫిఫోను లిఫోలో ఉన్నటువంటి మెథడ్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీనికి కూడాను అప్లై అవుతుంటారు. అలాగే దీన్ని మిగతా మెథడ్ లో దేన్నైనా ఉపయోగించి ఈ మెథడ్ ని చేయొచ్చు మనం. అదంతా కలిపి ఒక ఎస్ఏ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ రెండోది డబుల్ బిన్ కార్డ్. అంటే ఇది షార్ట్ నోట్స్ కింద ఇవ్వచ్చు. సమ్ కన్సర్న్స్ డివైడ్ ది బిన్ కార్డ్ ఆర్ సెల్ఫ్ వేర్ మెటీరియల్స్ హ్యావ్ బీన్ కెప్ట్ into parts, namely the smaller part to stores the quantity equal to the minimum quantity and the other part to stores the remaining quantity. Some concerns divide the bin rack or shelf where మెటీరియల్స్ హ్యావ్ బీన్ కెప్ట్. కొన్ని రకాలైన సంస్థల్లో ఏం చేస్తుంటారంటే ఇక్కడ బిన్ అనే దాన్ని లేదా దీన్ని రెండు పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంటారు. ఇక్కడ బిన్ అంటే ఏంటంటే వేర్ మెటీరియల్స్ హ్యాస్ బీన్ కెప్ట్. ఎక్కడైతే కనుక మన మెటీరియల్స్ ని దాస్తూ ఉంటామో అటువంటి ప్రదేశాన్ని ఏమని పిలుస్తామో బిన్ అని పిలుస్తుంటాం. అటువంటి ర్యాక్ లేదా సెల్ఫ్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. ఇంటూ 2 పార్ట్స్, నేమ్లీ ది స్మాలర్ పార్ట్ టు స్టోర్స్ ది క్వాంటిటీ ఈక్వల్ టు ది మినిమం పార్ట్. దీనిలో దాన్ని ఆ బిన్ అనేటువంటి ఆ షెల్ఫ్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు అనమాట. ఒకటేమో స్మాలర్ పార్ట్, ఒకటేమో బిగ్ పార్ట్ కింద డివైడ్ చేస్తారు. ఆ స్మాలర్ పార్ట్ ని ఏమని పిలుస్తాము, స్టోర్ ది క్వాంటిటీ ఈక్వల్ టు ది మినిమం క్వాంటిటీ. దాంట్లో మినిమం క్వాంటిటీ కనిష్టమైనటువంటి పరిమాణాన్ని ఏర్పాటు చేస్తారు. అండ్ ది అదర్ పార్ట్ టు స్టోర్ ది రిమైనింగ్ క్వాంటిటీ. రిమైనింగ్ క్వాంటిటీ మిగతా యొక్క పరిమాణం అంతా కూడాను సెకండ్ పార్ట్ లో అట్టే పెడతారు అనమాట. ఇక్కడ మనకి ఏవైతే కనుక మెటీరియల్స్ దాస్తూ ఉంటారో అటువంటి దాచిపెట్టే ఆ ప్రదేశాన్ని ఏమని పిలుస్తాం మనం, బిన్ అని పిలుస్తుంటాం. ఆ బిన్ ని వాళ్ళు ఏం చేస్తారు అంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. ఒకటేమో స్మాలర్ పార్ట్,
ఒకటేమో బిగ్ పార్ట్ ఉంటుందన్నమాట. ఆ స్మాలర్ పార్ట్ లో ఏం చేస్తారంటే మినిమం క్వాంటిటీ, కనిష్టమైనటువంటి పరిమాణాన్ని దాచిపెడతారు. ఆ రిమైనింగ్ పరిమాణాన్ని ఏం చేస్తారు, రిమైనింగ్ క్వాంటిటీ అంతా కూడాను ఆ బిగ్ దాంట్లో ఆ పెద్ద దాంట్లో అక్కడ వాళ్ళు దాచిపెడుతుంటారు అనమాట. The quantity in the smaller part is not issued. ఈ క్వాంటిటీ స్మాలర్ పార్ట్ లో ఉన్నటువంటి క్వాంటిటీ ఏవైతే ఉందో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడాను జారీ అనేది చేయకూడదు. సో లాంగ్ యాజ్ ది క్వాంటిటీ ఈజ్ అవైలబుల్ ఇన్ ది అదర్ పార్ట్, అంటే అదర్ పార్ట్ లో ఉన్నటువంటి క్వాంటిటీ అయిపోయేంత వరకు ఈ స్మాలర్ పార్ట్ లో ఉన్న క్వాంటిటీ అనేది ఇష్యూ అనేది చేయరనమాట. This system helps in exercising stores control in an effective way as it facilitates physical verification and services as a signal when it becomes necessary to use the quantity kept in the smaller part. అంటే ఇది దేనికన్నా ఎందుకంటే ఇలా చేస్తారు అంటే కనుక దీనిలో మినిమం క్వాంటిటీ అట్టే పెట్టడం వలన ఈ బిగ్ అంటే ఈ అదర్ దాంట్లో ఉండే క్వాంటిటీ అయిపోయేంత వరకు ఈ స్మాల్ క్వాంటిటీ అనేది ఇష్యూ చేయరు. అలా దాంట్లో అయిపోగానే వీళ్ళు తిరిగి ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలా ఆర్డర్ పెట్టుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే వెరిఫికేషన్ చేసుకునేందుకు దానికి కూడా ఇది ఎంతగానో ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది షార్ట్ నోట్స్ కింద ఇస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, డిఫరెన్సెస్ బిట్వీన్ బిన్ కార్డ్ అండ్ స్టోర్స్ లెడ్జర్. బిన్ కార్డ్ కిను స్టోర్స్ లెడ్జర్ కిను ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అంటే తేడాలు ఏంటి, ఇది కూడాను షార్ట్ నోట్స్ కి ఇవ్వచ్చు. ఓకే, బిన్ కార్డ్ అండ్ స్టోర్స్ లెడ్జర్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. బిన్ కార్డ్ అంటే ఏంటి, ఏ రికార్డ్ ఆఫ్ క్వాంటిటీస్ ఓన్లీ. బిన్ కార్డ్ లో మనకి క్వాంటిటీస్ అంటే ఏంటి, పరిమాణాలు. ఈ పరిమాణాలు మాత్రమే దీంట్లో ఇక్కడ నోట్ చేయటం అనేది జరుగుతుంది. ఏ రికార్డ్ ఆఫ్ బోత్ క్వాంటిటీస్ అండ్ వాల్యూస్. దీంట్లో మనకి పరిమాణాలు నోట్ చేయబడతాయి, అలాగే విలువలు, వాల్యూస్ అంటే విలువలు, అవి కూడా నోట్ చేయబడుతూ ఉంటుంటాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మెయింటైన్ బై ది స్టోర్ కీపర్. ఇది ఎక్కువగా స్టోర్ కీపర్ చేత మెయింటైన్ చేయబడుతూ ఉంటుంటుంది. ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై ది కాస్టింగ్ డిపార్ట్మెంట్. స్టోర్స్ లెడ్జర్ అనేది కాస్టింగ్ డిపార్ట్మెంట్ చేత మెయింటైన్ చేయబడుతూ ఉంటుంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, నార్మల్లీ పోస్టెడ్ జస్ట్ బిఫోర్ ది ట్రాన్సాక్షన్స్ టేక్ ప్లేస్. దీంట్లో మనకి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా నోట్ చేసేసిన తర్వాత, నోట్ చేయక ముందే ఇక్కడ మనకి బిఫోర్ అంటున్నారు. బిఫోర్ అంటే నోట్ చేయక ముందే ఇక్కడ మనకి దీనిలో పోస్ట్ చేయటం అనేది జరుగుతుంటుంది. దీనికి థర్డ్ పాయింట్, ఆల్వేస్ పోస్టెడ్ ఆఫ్టర్ ది ట్రాన్సాక్షన్స్ టేక్ ప్లేస్. ఇక్కడ వ్యవహారాలన్నీ నమోదైపోయిన తర్వాత ఇక్కడ పోస్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఈచ్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఇండివిజువల్లీ పోస్టెడ్. ప్రతి వ్యవహారం కూడాను వ్యక్తిగతంగా పోస్ట్ చేయటం అనేది జరుగుతుంటుంది. ట్రాన్సాక్షన్స్ మే బి సమ్మరైజ్ అండ్ పోస్టెడ్ పీరియాడికల్లీ. ఇక్కడ వ్యవహారాలన్నీ కూడాను పీరియాడికల్లీ కాలానుగుణంగా నమోదు చేయటం అనేది జరుగుతుంటుంది. దెన్ లాస్ట్ వన్, యూజువల్లీ కెప్ట్ ఇన్సైడ్ ది స్టోర్స్. ఇక్కడ స్టోర్స్ అనేవన్నీ వస్తాయి. ఇక్కడ ఇన్సైడ్ ది స్టోర్స్ ఆవరణ లోపల మాత్రమే ఇక్కడ అన్ని కూడాను దాచటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కెప్ట్ అవుట్ సైడ్ ది స్టోర్స్. ఈ స్టోర్స్ యొక్క బయట దీన్ని ఇక్కడ దాచిపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంటుంది. ఇది షార్ట్ నోట్స్ కింద ఇస్తూ ఉంటారు. ఓకే, ఇది థియరీ పార్ట్ అమ్మా. మీరు ఇదివరకు ప్రాబ్లమ్స్ చేశారు, అవే ఇక్కడ మనకి ఇక్కడ థియరీ కింద వచ్చింది. ఆ థియరీ అంతా కూడా ఇక్కడ మనకి ఎస్ఏ గానీ లేకపోతే షార్ట్ నోట్స్ గానీ ఇవ్వచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకొక 2 షార్ట్ నోట్స్ ఇవ్వడం జరిగింది. అంటే అవి డిఫరెన్సెస్ బిట్వీన్ బిన్ కార్డ్ అండ్ ది స్టోర్స్ లెడ్జర్. అలాగే ఇంకొకటి డబుల్ బిన్ కార్డ్. ఇవి 2 కూడాను షార్ట్ నోట్స్ కింద ఉంటుంటుంది. ఓకే, ఇది దీంతో మనకి సెకండ్ యూనిట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.